జేబీటీవీ. నేను లహరి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రస్తుతం మన ముందున్నారు స్టీవీఆర్ రమణారావు గారు. సో వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జేబీటీవీ వాళ్ళకి ప్రేక్షకులకి నమస్కారం. సార్ స్టీవీఆర్ రమణారావు గారు, ఈ స్టీవీ అనేది ఇంటి పేరు సార్? కాదండి, నా పేరు కేవి కలవలపల్లి వెంకట రమణారావు, నా ఇంటి పేరు అని. కానీ నాకు ఒక విధంగా ఈ రిటైర్ అయిన తర్వాత ఈ స్టీవియా పండించడం, దాన్ని ప్రమోట్ చేయటము తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నేనే మొదటగా చేయబట్టి నాకు స్టీవియా అని ఒక అడ్డగట్టారు పేరు. స్టీవియా రమణారావు అంటారు అనమాట. ఓకే, ప్రస్తుతం ముందుగా మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. బాల్యము అవన్నీ అంటే, ఒకటి, నేను స్వతహాగా నేను మెకానికల్ ఇంజనీర్ని. 2003లో బిహెచ్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన వెంటనే ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది, ఆరోగ్యరీత్యా ఉపయోగపడేది ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆశయంతో ముందుకొచ్చాను. అందులో ప్రత్యేకంగా చక్కెరకి ప్రత్యామ్నాయము. చక్కెరకి ఎందుకు ప్రత్యామ్నాయము? తీయగా ఉండేది కదా, అందరికీ ఉపయోగపడుతున్నది. ప్రపంచంలో ఈ చక్కెర టేస్ట్ చేయని వాళ్ళు ఏమాత్రం ఒక్కళ్ళు కూడా ఉండరు. అట్లాంటి దాని మీద మీరు ఎందుకు చేస్తున్నారు అన్నదానికి ఆన్సర్ కూడా ఎట్లాంటిదంటే, చక్కెర అనేది తీయగా ఉండి అన్ని రుచిగా ఉండి అన్ని జబ్బుల్ని కలుగు చేస్తుంది. ఏ విధంగా అన్నప్పుడు రోగ నిరోధక శక్తిని పూర్తిగా నశించి చేస్తుంది. దానితోటి జలుబు దగ్గర నుంచి క్యాన్సరు, ఈ రీసెంట్గా వచ్చినటువంటి కరోనా వైరస్ కూడా. అందుకనే కరోనా వైరస్ వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ తినిపిస్తారు బాగా, నట్స్ అని అవన్నీ బాగా. ఎందుకయ్యా అంటే ఇమ్యూనిటీ పెరగడానికి. సో దీనికి వచ్చినప్పుడు ఈ స్టీవియా అనేది అంటే ఈ చక్కెర ఈ అన్ని జబ్బులకి అదే కారణం అని చెప్పేసి దగ్గరగా థౌజండ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అందులో ఒక 150-200 ఇంటర్నెట్లో కూడా ఉన్నాయి రీసెర్చ్ పేపర్స్. దాంట్లో అర్థం ఏంటంటే, మనిషికి వచ్చే ప్రతి జబ్బు కూడా క్యాన్సర్, ఇది షుగర్ వలన అని పరిశోధకులు చెప్పారు. ఓకే, కానీ చక్కెరకి మనం బాగా అలవాటు పడిపోయాం. అంటే చక్కెరతో ఏ స్వీట్ చేసినా ఆహా అనుకునేలా రుచిగా ఉంటుంది, నాలుకకు రుచిగా ఉంటుంది కాబట్టి దానికి అడిక్ట్ అయిపోయాం. దాని నుంచి స్టీవియాకి అలవాటు పడాలంటే, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నన్ను చాలామంది ఎగ్జిబిషన్స్లో అడుగుతుండేవాళ్ళు. అడుగుతుంటే నేను దానికి ఒక పోస్టర్ తయారు చేశాను. ఏమని? రుచితో శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యము తిరిగి రాదు అనేది పెద్ద పోస్టర్ ధరిస్తే దానికి రెస్పాన్స్ మాత్రం నవ్వుకునే వాళ్ళు నవ్వుకున్నారు, సీరియస్గా తీసుకునే వాళ్ళు సీరియస్గా కూడా తీసుకున్నారు, కూడా అర్థం తెలుసుకునేసి. సో దాంట్లో ఈ స్టీవియా అనేది, ఈ షుగర్ మీద ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ తలకాలు బద్దలు కొట్టుకున్నారు. ఇది 100 సంవత్సరాలు ఇంకొక ఆల్టర్నేటివ్ కనిపెట్టడానికి వాళ్ళ వల్ల కాలే. కాకపోతే తొందరపడి వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు 2 స్వీట్లను తీసుకొచ్చారు, ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకని. ఒకటి ఎస్పర్టేమ్, ఇంకొకటి సుక్రలోస్. ఈ 2 కూడా కాలక్రమేణా మోస్ట్ డేంజరస్ అని చెప్పేసి తేలింది. సో ఒక విధంగా చక్కెరకి ఒక విధంగా చెప్పాలి అంటే, ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ఏ స్వీట్నర్ కూడా ఆరోగ్యరీత్యా పనిచేయటం లేదు అని చెప్పేసి నిరూపించబడింది. ఏమిటయ్యా అంటే, అందరూ అంటారు బెల్లం మంచిది కదండి అంటారు, కానీ బెల్లం అనేది ఈ రోజుల్లో చక్కెరతోటే తయారు చేస్తున్నారు. ఒకటి, దాంట్లో ఎర్రగా ఉండటానికి అని చెప్పేసి సల్ఫర్ లాంటిది కెమికల్ కలుపుతున్నారు. అలాగే చక్కెర అనేది అందరికీ తెలిసిపోయింది. లేకపోతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, అది డయాబెటీస్ వాళ్ళకి మంచిది అన్నారు, కానీ దానివల్ల
అనేక అనర్థాలు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా క్యాన్సర్లు కూడా వస్తాయి అని చెప్పేసి కొన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. సో ఇక లాస్ట్లో ఉన్నది తేనె. ఆ తేనె కూడా ఒక విధంగా 95% పైన చక్కెరతోటే తయారవుతుంది. చక్కెరతోటి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ని రిపోర్ట్ అడిగింది, ఏమిటి ఈ తేనె మీద రిపోర్ట్ ఇవ్వండి అని. ఓకే. అట్లాగా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ స్టీవియా అనేది మొక్క సౌత్ అమెరికాలో పారగ్వే స్టేటు, బ్రెజిల్ అక్కడ ఫారెస్ట్లో గిరిజనులు వాళ్ళకి అందుబాటులో ఉన్నది వాడుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకుండా. అట్లాంటి దాంట్లో ఇది ఒక కలుపు మొక్కగా, ఈ స్టీవియా అనేది ఒక కలుపు మొక్కగా అక్కడ చుట్టుపక్కల పెరిగే కలుపు మొక్కగా తేలింది. అయితే ఆ కలుపు మొక్క దాని ఆకు తీయగా ఉంది, దాంతో అన్ని జబ్బులు, వాళ్ళు వచ్చిన జబ్బులు నయం చేసుకుంటున్నారు. తర్వాత చీటికి మాటికి దెబ్బలు తగులుతుంటాయి, ఏదో చర్మ వ్యాధులు వస్తుంటాయి. దానికి టించర్గా కూడా వాడుకోవడం మొదలుపెట్టింది. ఈ స్టివియా తినడానికే కాదు, చర్మ వ్యాధులకు కూడా పనిచేస్తుంది యూనివర్సల్గా. స్టివియా ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది మామూలుగా? ఇది అందుబాటులోకి రావటం అనేది ఒక విధంగా 75 years కిందటే వచ్చింది, కానీ ప్రముఖంగా 2006 నుంచి మనకు తెలిసింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్టు ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్లో పొందుపరిచింది ఏమిటయా అంటే ఇది చక్కెరకును మిగతా స్వీట్నర్స్కి సబ్స్టిట్యూట్. సెకండ్, దీనికి ఉన్న మందు గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులను కూడా కంట్రోల్ చేసే ప్రాపర్టీ దీనికి ఉన్నది అన్నారు. సో అప్పటి నుంచి యావత్ ప్రపంచం దీని మీద ఆరోగ్యరీత్యా ఉండేదిగా గమనించారు. సో దీనికి కారణము ఏమిటయా అంటే మెయిన్గా జపాన్, ఒక విధంగా చెప్పాలి అంటే ప్రపంచంలో జపాన్ ఒక్క కంట్రీ మాత్రమే ప్రజల క్షేమాన్ని ఆరోగ్యరీత్యా సరిపెట్టేవాళ్ళు, దాన్ని తదనుగుణంగా నడుచుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగానే ఆ ప్రిన్సిపల్ తోటి ఇప్పుడు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికే కంట్రీ ఏదయా అంటే ఒక జపాన్ మాత్రమే. సో వాళ్ళ గవర్నమెంటే ఒక 50 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేయించింది, లాంగ్ టర్మ్ రీసెర్చ్. ఊరికి ఒకరోజు చేసేసి కాదు, అంటే వీళ్ళు గిరిజనులు సక్రమంగానే వాడుతున్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇది తీయగా ఉండి బాడీని డీటాక్సిఫై చేస్తుంది. అంటే మనకి జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ లోపించడం వల్ల. ఇమ్యూనిటీ ఏ విధంగా లోపిస్తుంది? మనం తినే ఆహారం, లైఫ్ స్టైల్. అవి అన్ఫార్చునేట్గా పెరుగుతున్న జనాభాను బట్టి కెమికల్స్ వాడాల్సి వస్తుంది. దాంతో ఆ కెమికల్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ ఉండటం వల్ల ప్రతి ఆహార పదార్థాల్లో కూడా అవి మనకి 99% మేలు చేసిన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 1% మన శరీరంలో ఉన్న అవయవాల్ని సిక్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే సిక్ అవుతున్నాయో మనకి మన శరీరంలో తయారయ్యే బ్లడ్లో మార్పులు వస్తున్నాయి. దానివల్ల మనం అనేక జబ్బులకి, అది జలుబు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లంగ్స్ వ్యాధి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పి కావచ్చు, కంటి చూపు కావచ్చు, లేక హెయిర్ కావచ్చు, ఎనీథింగ్, దే ఆర్ ఆల్ ఫ్యాక్టర్ ఏమిటయ్యా అంటే నార్మల్ బ్లడ్. సో ఇది బాడీని డీటాక్సిఫై చేస్తుంది, తీయగా ఉంటుంది, ఏమాత్రము హార్మ్ లేదు, బాడీని డీటాక్సిఫై చేస్తుంది, చేసేసి నెంబర్ 1, నెంబర్ 2 ద్వారా మలినాల్ని బయటికి పంపించేస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్ కూడా వాళ్ళ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారము దీనికి డయాబెటీస్ని అతి శీఘ్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబలినటువంటి డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు,
క్యాన్సర్లను కూడా కంట్రోల్ చేసే ప్రాపర్టీ ఉన్నది. అంటే ఎవరు కూడా క్యూర్ అని చెప్పలేరు, ఎందుకంటే శరీరంలో అనేక మార్పులు ఉంటాయి. సో దీనికి ఆ ప్రాపర్టీ ఉన్నది అన్నారు. ఎవరి వాళ్ళ దృష్టం వాళ్ళది ఒక విధంగా. సో కానీ జపానీస్ వాళ్ళు మాత్రం ఇది బాడీని డీటాక్సిఫై చేసి నార్మల్ బ్లడ్ తయారయ్యేలాగా చేస్తుంది. రోజు మనం స్నానం చేసినట్లుగా అంతర్ స్నానం చేయించేసి క్లీన్ చేస్తూ కండిషన్లో ఉంటుంది. దాంతో ఏ వ్యాధులు, ఇమ్యూనిటీ లెవెల్ పెరిగి ఆల్మోస్ట్ ఏ వ్యాధి రాదు. నార్మల్గా మనం తినే షుగర్ ఇంత తినాలి అంత తినాలి అంటారు, డయాబెటీస్ వాళ్ళు అసలు తినద్దు అంటారు. మళ్ళీ ఈ స్టివియాకి ఇంత తినాలి అని లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎంతైనా తినొచ్చు? లిమిట్ కూడా WHO ప్రిస్క్రైబ్ చేసింది, కానీ ఆ లిమిట్ చూస్తే మనం సాధారణంగా వాడేదానికన్నా కూడా అది ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగానే ఉంటుంది. ఓకే. WHO ఎందుకు ఈ 3 వ్యాధుల్ని సెలెక్ట్ చేసుకున్నది అంటే, ఈ డయాబెటీస్ అనేది పైసలు ఖర్చు పెడుతూ ఈవెన్ న్యాచురల్గా కానీ లేక అదర్వైజ్ కానీ డెత్ అనేది 99% డెత్ అనేది జరగదు. అవయవాలు పోతుంటాయి, కాళ్ళు చేతులు పోతుంటాయి, కన్ను పోతుంటుంది, అది వేరే విషయం. కానీ డెత్ అనేది జనరల్గా జరగదు. అదే ఈ బీపీ ఉందనుకో, ఇంట్లో నుంచి వెళ్ళిన వ్యక్తి గ్యారంటీగా తిరిగి వస్తాడు అనేటువంటి నమ్మకం లేదు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేక పెరాలసిస్ రావచ్చు, ఎట్లాంటివైనా రావచ్చు. అదే ఇక 3వది అతి సీరియస్ అనమాట, అంటే క్యాన్సర్. క్యాన్సర్కి ఈ రోజుల్లో ఒక విధంగా చెప్పాలి అంటే గ్యారంటీడ్ చికిత్స అనేది లేదు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే క్యాన్సర్కి క్యూర్ అనే పదమే వర్తించదు. కంట్రోల్ ఉంది, కంట్రోల్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్. అది అది అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ను కూడా యాడ్ చేసింది, పరిగణలోకి తీసుకుంది. అంటే ఇప్పుడు దాని గురించి చూస్తే, ఇప్పుడు మన హైదరాబాద్లోనే పేపర్ న్యూస్ ప్రకారము ఒక నెలకి సుమారు 25,000 మంది క్యాన్సర్ పేషెంట్స్ని హాస్పిటల్లో మేము ఇంకా ఇంతకు మించి ట్రీట్మెంట్ చేయలేము అని ఇంటికి పంపిస్తున్నారు అని పేపర్లో రిపోర్ట్ వచ్చింది. అలాగనే సంవత్సరము 300% క్యాన్సర్లు పెరుగుతున్నాయి అని వచ్చింది. కానీ దీనికి ప్రతి వైద్య శాఖలో ఏదో అందరూ నయం అవుతుంది అని అంటారు, కానీ సక్సెస్ రేట్ మాత్రం 10 to 15% కూడా దానికన్నా కూడా తక్కువే ఉంటుంది. ఈ ఒకవేళ కాస్త తగ్గినా సరే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ నెక్స్ట్ టైము అతి తీవ్రంగా వస్తుంది. తీవ్రంగా వచ్చినప్పుడు చికిత్స అనేది ఉన్నది, కానీ ఫలితం అనేది చాలా తక్కువ. అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు మనము 90% ఆర్ 95% మనము అలోపతి మీద ఆధారపడి ఉన్నాము. ఎందుకయ్యా అంటే ఆయుర్వేదం ఎంత ఎంతో ఉన్నా సరే ప్రాముఖ్యతలోకి రాలేదు. అలాగనే హోమియోపతి మిగతావి చాలా వచ్చాయి, కానీ ఇది అలోపతిలో సింప్లిసిటీ ఏమిటాయా అంటే ఒక ఇంజక్షన్ తీసుకోవటం, ఒక ట్యాబ్లెట్ వేసుకోవటము, పడుకునేసేసి మందు వేసుకునేసేస్తే రిలీఫ్ వస్తుంది అనేటువంటి. ఆయుర్వేదిక్ హోమియోపతి ఏదైనా సరే స్లోగా రిజల్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ క్యాన్సర్కి అనేది పనికిరాదు. సో ఇంగ్లీష్ వైద్యంలో క్యాన్సర్కి ఎక్సలెంట్ డయాగ్నోసిస్ ఉంది, ఎక్సలెంట్ సర్జరీ ఉంది, ఎక్సలెంట్ ఎమర్జెన్సీ ఉంది. అన్నది లేకపోతే పైప్ పెట్టేసేసి లిక్విడ్ డైట్ పోస్తారు. కడుపు నొప్పిగా ఉందంటే, ఏదైనా కురుపు వచ్చేసిందంటే బైపాస్ చేస్తారు. అలాగా లంగ్స్లో ఇదైపోయింది అనుకుంటే ఏదో ఆక్సిజన్ పెట్టేసి ప్రాణాన్ని రక్షిస్తారు. కానీ లైఫ్ స్టైల్కి వచ్చేసేటప్పటికీ, ట్రీట్మెంట్ వచ్చేసేటప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నది రెండే రెండు అందరికి అందుబాటులో ఉండేవి. ఒకటి
ఒక చోట క్యాన్సర్ వస్తే రేడియేషన్, మోర్ దెన్ వన్ ప్లేస్లో వస్తే కెమోథెరపీ. ఈ రెండు ఒక విధంగా మీరు యుద్ధాన్ని పోల్చుకునేస్తే యుద్ధంలో అపోజిషన్ ఆర్మీని చంపడం అనేది ధ్యేయం, కానీ ఆ ప్రాసెస్లో పక్కనున్న సిటిజన్స్ పోతారు, ప్లస్ ప్రాపర్టీ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. సో ది సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ హియర్ ఆల్సో. ఇక్కడ క్యాన్సర్ సెల్స్ని చంపడం అనేది టార్గెట్, కానీ యూస్ఫుల్ సెల్స్ వస్తున్నాయి. ఆర్గాన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆర్గాన్స్ ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తినలేడు, తింటే వామిటింగ్ అవుతుంది, జుట్టు రాలిపోతుంది, కండ కరిగిపోతుంది, మనిషి వీక్ అవుతారు. సో ఆ విధంగా ఈ రెండు చికిత్సలు ఉన్నాయి. ఇకపోతే 99% ఇవే అనమాట. ఇక కంటి చూపుగా విధంగా ఒకటి పైసలు పెట్టగలిగిన వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి ఒకటి ఉన్నది. దాని సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. అంటే ఇంటర్నెట్లో చూస్తే 15 to 20% అని ఉంటుంది, ప్రాక్టికల్గా ఇంకా తక్కువ ఉంటుంది. అలాగనే టార్గెటెడ్ మెడిసిన్ అని ఉంటుంది, అది కూడా లక్షల్లో ఉంటుంది, అది అందరికీ అందుబాటులో కాదు. కానీ ఈ క్యాన్సర్ అనేది మాత్రం తీవ్రంగా ప్రతి ఒక్కరికి అందరూ లైన్లో ఉన్నాము అన్నటువంటి అపోహ కలిగిస్తుంది అనమాట. ఎవరిని స్పేర్ చేయదు అన్నటువంటి ఇదిగా. సో దానికి కారణం ఏమిటంటే మనం తినే ఫుడ్, దీని సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అయిపోవటం. ఈ హోమియోపతి వీటిల్లో కూడా నామకహ మాత్రమే ఉన్నది. దాంతో న్యాచురల్ ప్రోడక్ట్స్కి లిఫ్ట్ వచ్చింది. ఏమిటయ్యా అని చెప్పేసి అంటే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఒకటి ప్రముఖంగా వచ్చింది ఏమిటంటే షుగర్ వల్ల రాని క్యాన్సర్లు వస్తాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ వాడితే, కాఫీ టీలు కానీ లేక అదర్వైజ్ వాడితే ఎక్స్ప్రెస్ స్పీడ్లో క్యాన్సర్లు పెరుగుతాయి. అంటే కారణం క్యాన్సర్ రావడానికి కారణము క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ని లవ్ చేస్తాయి. గ్లూకోజ్ని లవ్ చేస్తుంది. అంటే మనం తినే ఫుడ్ మనం బతకాలి అంటే గ్లూకోజ్ కావాలి. ఆ గ్లూకోజు యూస్ఫుల్ సెల్స్కి వెళ్ళేలోపు ఈ క్యాన్సర్ సెల్స్ తినేసేసి అవి బలవర్ధకంగా వాటి సంఖ్య పెరుగుతుంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే గ్లూకోజ్ని అరికట్టాలి, అది ఒక టాపిక్. ఇకపోతే ఆ గ్లూకోజ్ అనేది ఈ షుగర్లో 50% ఫ్రక్టోస్, 50% గ్లూకోజ్ ఉంటుంది. సో షుగర్ అనేది ఆ విధంగా వచ్చింది. డయాబెటిక్కి క్యాన్సర్కి లింక్ ఉంటుందా? డయాబెటీస్ అనేటప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే డయాబెటీస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్. ఎందుకంటే బ్లడ్ పొల్యూట్ అవుతుంది. మన శరీరం మొత్తం హార్ట్ అనుకో, ఆఖరికి హెయిర్ అనుకోండి, ఏదైనా అనుకో సరే రక్తంతో ముడిపడి ఉంది. ఆ రక్తం ఎప్పుడైతే కలుషితం అయిపోయిందో న్యాచురల్గా వీఆర్ ప్రోన్డ్ టు ఆల్ డిసీజెస్ వన్ ఆఫ్టర్ ది అదర్. చిన్నపిల్లలు అందరూ ఈ స్టివియా యూజ్ చేస్తారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా పేరెంట్స్ డిసీజెస్ 10% చైల్డ్కి వస్తున్నాయి. దాంతో పుట్టిన పిల్లలకి డయాబెటీస్ వస్తుంది పుట్టంగానే వాళ్ళకి. అంటే దానికి కారణం ఏమిటంటే పుట్టుకతోటే ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి డిఫెక్టివ్, ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఇన్సులిన్. సో దాంతో వాళ్ళకి ఏ మందులు పనిచేయవు. సో కేవలం ఇన్సులిన్ తోటే, ఆ శాస్త్రవేత్త ఎవరు కనిపెట్టారు కానీ ఆ ఇన్సులిన్ తోటే వాళ్ళు జీవితాంతం బతకాలి. అండ్ వాళ్ళకి ఈ స్వీట్నెస్, ఈ షుగర్ ఏం పడవు. అంటే వాళ్ళకి పుట్టే పిల్లలు ఇంకెంత ఏ విధంగా పుడతారు అనేది వాళ్ళ జనరేషన్ అనేది మీరు ఆలోచించుకోవాలి. డయాబెటీస్ వంశపారంపర్యంగా వస్తుందంటారు, అసలు చిన్నపిల్లలు కూడా వస్తుంది. అసలు ఎలా సంక్రమిస్తుంది వాళ్ళకి డయాబెటీస్? ఇప్పుడు మీకు 10% చెప్పారు కదా, 10% ఆఫ్ పేరెంట్స్ జీన్స్. మనకి బాహ్యంగా కనిపించేది హైటు, వెయిటు, కలరు, ఇంకా కొన్ని ఫేస్ కట్లు, కానీ అంతర్గతంగా మనకు తెలియవు.
రోగాలను కూడా తీసుకొని 10% ఆఫ్ పేరెంట్స్ డిసీజెస్ కూడా డిసీజ్. ఓకే. వస్తున్నాయి అని చెప్పి శాస్త్రీయంగా తెలియపరిచారు. క్యాన్సర్ కూడా అలాగే వస్తుంది. క్యాన్సర్ కూడా అవుతాయి. అవయవాలు సిక్ అయితేనే అనుకోండి, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ స్ట్రాంగ్ బ్లడ్ సెల్స్. ఓకే. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? మన బ్లడ్ సెల్లు సిక్ అయ్యి మ్యుటేషన్ చెంది అది కుళ్ళిపోయినట్టుగా అయ్యి అది బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయినప్పుడు దాంట్లో నుంచి వచ్చినటువంటి క్రిముల్ని క్యాన్సర్ సెల్స్ అంటున్నారు. అవి మనం ఎంత గ్లూకోజ్ బాడీకి ఇస్తుంటే అవి ఈ యూస్ఫుల్ సెల్స్కి వెళ్లకుండా అవే ముందు తినేసేసి వాటి సంఖ్య పెరుగుతుంది. బీపీకి లో బీపీ, హై బీపీ అంటారు కదా, వాటికి సరైన రీతిలో ఎలా ఇప్పుడు అది కూడా ఒక విధంగా రక్తం పల్చగా ఉన్నదనుకోండి ఈజీగా ప్రవహిస్తుంది. రక్తం చిక్కబడింది అనుకోండి అబ్స్టకిల్స్ వస్తాయి. వాటితోటి రక్త నాళాలు కూడా క్వాలిటీలో మార్పు చెందుతాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే రక్తం సరిగ్గా ప్రవహించదో ఒకటి బ్లడ్ ప్రెషర్ మారుతుంది. దానికి తోడు ఆ రక్తంలో చెడు పదార్థాలు ఏమన్నా ఉన్నట్లయితే బ్లాక్స్ కింద తయారవుతాయి. ఆ బ్లాకింగ్ అడ్డం వచ్చేసేసి గుండెకి రక్తం చేరకుండా చేస్తుంది. సో అంటే రక్తం అనేది ఇట్ ప్లేస్ వైటల్ రోల్ అండ్ దట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఈజ్ మెజర్డ్ విత్ రిఫరెన్స్ టు క్వాలిటీ ఆఫ్ బ్లడ్. ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్లే అనేక రోగాలు. సో అలాగనే ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నవి, టెన్షన్ వల్ల కూడా వస్తుంది అని చెప్పేసి కూడా వస్తున్నాయి కారణాలు ఏవైనా సరే ఆక్సిజన్ అండ్ బ్లడ్. ఇమ్యూనిటీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ స్టివియా ప్రోడక్ట్ వాడటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కొంతైనా విముక్తి కలిగించే అవకాశం ఉంటుందా? అదే క్యాన్సర్ గేర్ అయితే 90% స్ట్రగులింగే. అంటే వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు డాక్టర్లకి తెలుసు ఇది అన్సర్టైన్. సో ఈ స్టీవియా వాడటం వల్ల దీనికి ఉన్నటువంటి గుణాలు ఎటువంటి అంటే ఒకటి 0 క్యాలరీస్. షుగర్లో వెరీ హై క్యాలరీ. హాఫ్ కిలో ఈజ్ షుగర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 day కంప్లీట్ ఫుడ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫర్ అడల్ట్. కానీ రైస్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది. గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ అండ్ గ్లూకోజ్. సో ఇది 0 క్యాలరీస్. సో దేర్ ఆర్ నో క్యాలరీస్. సో ఆ విధంగా ఫ్లడ్ కాదు ఒకటి. రెండవది స్వీట్నెస్ ఉంది. స్వీట్నెస్ ఈజ్ నో మ్యాటర్. డయాబెటీస్ వాళ్ళు కూడా ఎంత ఎక్స్ట్రాడినరీ స్వీట్ కూడా తినవచ్చు, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ 0 క్యాలరీ అండ్ అదర్ లో క్యాలరీ. డయాబెటీస్ వాళ్ళు కంట్రోలింగ్ లేకుండా ఇది నాన్ స్టాప్గా తినవచ్చు. అంటే దీనికి ఉన్న ప్రాపర్టీ ఏమిటంటే డీటాక్సిఫికేషన్ ఆఫ్ బాడీ. అంటే ఒక విధంగా పుట్టుకతోటే వచ్చినటువంటి 20 సంవత్సరాల వరకు వచ్చినటువంటి డయాబెటీస్ని టైప్ 1 అంటున్నారు. 20 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళని టైప్ 2 అంటున్నారు. అంటే టైప్ 1 అనేది బై బర్త్ ఎ డిఫెక్టివ్ ప్యాంక్రియాస్. టైప్ 2 అనేది మనం స్వతహాగా లైఫ్ స్టైల్లో ఈ జంక్ ఫుడ్ అవి ఇవి స్వీట్ తినటం వల్ల నోటికి రుచి తగలటం వల్ల వచ్చింది టైప్ 2 అనమాట. టైప్ 2 అనేది అంటే ఒక విధంగా శరీరానికి దుమ్ము తలిపితే స్నానం చేస్తే పోతుంది. ఆ విధంగా ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని తీసేస్తే ప్యాంక్రియాస్ పనిచేస్తుంది. సో దీనికి యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ అన్ని ఏ మందుకు లేని మందు గుణాలు ఉండటం వల్ల ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని క్లీన్ చేస్తుంది. దానివల్ల బీపీని కంట్రోల్ చేసేంత ఉంటుందా? బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగనే కంట్రోల్ చేస్తుంది చాలామందికి చేసింది కూడా. సో ఆ విధంగా ఈ షుగర్ కొంతవరకు కంట్రోల్లో వస్తుంది. ఇకపోతే లైఫ్ స్టైల్ చాలా ఉంటాయి. అది ఎక్సర్సైజ్ అని అవి ఇవి వాకింగ్ అని ఉంటాయి అన్నమాట. ఫుడ్ కూడా
కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించేసి ఫైబ్రస్ ఫుడ్ అంటే తేలిగ్గా నిదానంగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం అనేది. నార్మల్గా మనం షుగర్కి అలవాటు పడిపోయాము. ఈ స్టీవిన్కు అలవాటు ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలంటే దీని ఆకులే న్యాచురల్గానే 20 నుంచి 30 దీంట్లో వెరైటీస్ ఉన్నాయి, 200 రకాలు. కానీ జనరల్గా మంచి వెరైటీ 20 to 30 టైమ్స్ న్యాచురల్గా ఆకే తీయగా ఉంటుంది. ఓకే, సో పచ్చి ఆకు కూడా మీరు కరివేపాకులాగా వేసుకోవచ్చు, వేసుకొనేస్తే తీపి వస్తుంది. టీ అడిక్షన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ టీలో కూడా ఇది మిక్స్ చేసుకుని తాగొచ్చు. టీ ఇక ఇంట్లో చక్కెర పెట్టుకోవడం అంటే ఒక విధంగా లిక్వర్ కన్నా కూడా ఎక్కువ హార్మ్ఫుల్ అని మనం పరిశోధనలు చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో అందుకని ఇది మనం ఏ విధంగా వాడుకుంటాము అనేది దీంట్లో స్వీట్నెస్ ఉంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ అప్ టు అస్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టీ పెట్టుకుంటున్నారు, టీలో పచ్చి ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ 4 ఆకులు వేసారనుకో, ఆ టీ ఆకులతో పాటు ఇది కూడా మరిగి తీపి వస్తుంది. క్వాంటిటీ 4-5 ఆకులు చాలు. 4-5 ఆకులు చాలు. చిన్నవి అయితే, పెద్దవి అయితే 2-3 కూడా చాలు ఆకులు. ఆటోమేటిక్గా స్వీట్నెస్ ఆకు. ఓకే, సో సెకండ్ వచ్చేసేసి మీకు షుగర్ తోటి టీ తాగినప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత నోట్లో మీకు ఒక విధమైన జిడ్డు ఏర్పడుతుంది, ఆయిలీనెస్. అది చాలామందికి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఇంకా ఇది చెడు వాసన కూడా కలుగజేస్తుంది. అందుకని రియల్గా నోరు సరిగ్గా ఉంచుకోవాలి అనుకుంటే చాయ్ తాగిన తర్వాత 5-10 నిమిషాల తర్వాత నోరు కడుక్కోవాలి నీళ్ళతోటి. కానీ ఈ టీ తాగినప్పుడు నోరు ఫ్రెష్గా ఉంటుంది. సో అదేవిధంగా నోటి వ్యాధులు వచ్చాయి, కడుపులో డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల స్వతహాగా వ్యాధులు ఉన్నాయి. ఈ ఒక ఆకు ఇగిన దవడలో పెట్టుకున్నట్లయితే ఒక 5 నిమిషాల్లో నోరు క్లీన్ అవుతుంది, ఫ్రెష్ అయిపోతుంది ఒక ఆకు. చూడొచ్చు సార్, ఇవి ఎండిపోయిన ఆకులు. కేవలం ఒక ఆకు అలా తీసి దవడలో పెట్టుకోండి, ఒకట తినవద్దు, చప్పరించొద్దు, జస్ట్ ఒకసారి ఆ దవడలో పెట్టుకునేసి లీవ్ ఇట్ అండ్ ఇట్ గోస్ ఆన్. ఇప్పుడు మీరే చెప్పాలి ఎలా ఉన్నది అన్నది. దీంతో 5 నిమిషాల్లో నోరు ఫ్రెష్ అవ్వాలి. ఎంత మీరు బయట తిరిగి వచ్చి అలసట ఉండి నోటి దుర్వాసన వస్తున్నా సరే 5 నిమిషాల్లో అవుతుంది. ఆ ఒక్క ఆకే 1 గంట సేపు దాకా మీకు నోరు మైండ్ కూడా ఫ్రెష్గా వస్తుంది. ఇట్స్ ఆల్ గాడ్ గివెన్ గిఫ్ట్, న్యాచురల్. మీరు చెప్పండి ఎలా ఉన్నది అన్నది. అంటే అది స్వీట్నెస్ వేసుకున్నప్పటిది రాదు, కానీ తర్వాత వచ్చేస్తుంది స్వీట్నెస్, స్లోగా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు స్లోగా వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మైక్లో వచ్చేటువంటి మ్యూజిక్ వేరు, కమ్మగా వచ్చే మ్యూజిక్ వేరు. సో అది చప్పరించకపోవటం వల్ల ఆ వచ్చేటువంటిది ఆహ్లాదకరమైనటువంటి మ్యూజిక్ లాగా తీయగా ఉంటుంది, నోరుని క్లీన్ చేస్తుంది. దట్ ఈస్ ది అందుకనే మేము ఇది చప్పరించద్దు అని చెప్పేసి అంటాం అనమాట. ఎక్కువ స్వీట్నెస్ చప్పరిస్తే మీకు ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది, వెగట అనిపిస్తుంది. యూ కెనాట్ టాలరేట్. ఐస్ అది నిప్పు కాలుతుంది, కానీ ఐస్ కూడా కాలుతుంది, తెలిసిన విషయమే కదా. సో అట్లాగనే ఈ తీపి మోడరేట్గా ఉన్నప్పుడు బాగుంటుంది, ఎక్కువైపోతే ఇది అవుతుంది. దాన్ని ఆ ఆకుని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఎక్కడైతే మరిగేటువంటి బాయిల్ చేసేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో, కాఫీ, టీ, పాలు, పరవాన్నం ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఆకులు కూడా వేసుకోవచ్చు. ఆకుల్ని పౌడర్ చేసి మార్కెట్ చేస్తాము, అది కూడా వాడుకోవచ్చు టీ పొడిలాగా. సో దాన్ని ఇకపోతే రెండవ పద్ధతి ఏమిటా అంటే దీన్ని ముందుగానే వాటర్లో బాయిల్ చేసి, ఓకే, ఆ వచ్చినటువంటి డికాషన్ ఇదనమాట.
ఈ డికాషన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనేస్తే 2-3 వారాల పాటు చెడిపోకుండా ఉంటుంది. ఎక్కడైతే మనకు స్వీట్నెస్ కావాలో అక్కడ కొన్ని కాఫీ, టీ, పాలు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇది కొన్ని చుక్కలు వేసుకొని వేస్తే చాలన్నమాట, డ్రాప్స్. అదే సిక్ అయి ఉన్నారు, జలుబు చేసింది, లేక కడుపు నొప్పి ఉంది, కాలంలో ఉన్నాయి, మందుగా కావాలంటే 5 ml 10 ml గ్లాసులో పోసుకొనేసి ఇలాగా గ్లాసులో పోసుకొనేసి నీళ్ళు కలుపుకొనేసి తాగేటివే. ఇవి జనరల్గా మనకి ఫుడ్ ఈజ్ ది కల్ప్రిట్. కాబట్టి ప్రతి ఫుడ్ తినే ముందు కాస్త కానీ దీన్ని అలవాటు చేసుకున్నట్లయితే బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఫుడ్ ఈజ్ ప్రాపర్లీ యూటిలైజ్డ్. మనం 3 సార్లు ఫీడ్ చేస్తాం అంటే శరీరానికి, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ లిక్విడ్? అమ్మా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒక 2-3 వీక్స్ ఫ్రిడ్జ్లో పెడితే. మామూలుగా బయట పెడితే 1 or 2 days, బికాజ్ ఈజ్ వాటర్ బేస్డ్ కదా. సో 2 days. క్యాన్సర్ భయంకరమైనది అని అన్నారు. స్టీవియర్ కాకుండా ఇంకో మందు ఏదైనా ఉందా? మందు ఏదైనా ఉన్నది అన్న అడిగడానికి ఇప్పుడు నేను చాలా కాలము ఈ స్టీవియా ఎక్స్ట్రాక్టే తాగమని చెప్పేసి క్యాన్సర్ పేషెంట్ని వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ పొందగలిగారు. దాంతోపాటు ఆ తర్వాత ప్రపంచంలో ఈ క్యాన్సర్కి పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి, కానీ ఫలితాలు మాత్రమే తక్కువ. అయితే న్యాచురల్ ప్రోడక్ట్స్లో మాత్రం పైకి వస్తూ ఉన్నాయి. ఏ విధంగా వచ్చాయంటే ఇప్పుడు స్టీవియా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, WHO కూడా స్టాంప్ వేసింది. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలో గ్రావియోలా అనే ఒక మొక్క, ఒక చెట్టు, దాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల్లో తేలింది ఏమిటయ్యా అంటే అది క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు దాని పండు, దాని ఆకులు, దాని బెరడు, దాని వేర్లు కూడా అతి అది రొటీన్గా ట్రీట్మెంట్ చేసేటువంటి కెమోథెరపీకి కన్నా కూడా 10,000 times స్ట్రాంగు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అని ప్రూవ్ అయింది. సో నేను దాన్ని తెలుసుకొనేసేసి ఆ చెట్లు కూడా పెంచాను. పెంచి వాటి పళ్ళు, ఆకులు కూడా నేను క్యాన్సర్ పేషెంట్స్కి సప్లై చేస్తున్నాను. సో క్యాన్సర్ పేషెంట్ని మనము ఆల్రెడీ బాధల్లో ఉంటారు, ఎక్కువ బాధల్లో, వాళ్ళని ఇంకా అది ఆకులు నీళ్ళల్లో మరగబెడితే కషాయం తయారు చేస్తే ఒక విధంగా చేదుగా ఉంటుంది. ఆ చేదుని భరించడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. సో అందుకని చెప్పేసి ఈ స్టీవియాను ఆ ఆకులు ఈ 2 కలిపి వాటర్లో బాయిల్ చేసి కొద్దిగా ఫ్లేవర్ కోసము ఏ అల్లమో, యాలకులో, ఇంకా దాల్చిన చెక్క లాంటిది ఏదో మీకు నచ్చింది కాస్త వేసి వాటర్లో బాయిల్ చేసి ఆ వచ్చిన కషాయాన్ని ఫిల్టర్ చేసి తాగుతున్నట్లయితే క్యాన్సర్లు తొందరగా నయమవుతున్నాయి అనేసి వరల్డ్ వైడ్ ఆ మొక్కకి పేరు వచ్చింది. ఇప్పుడు దాని అవసరం ఎంతవరకు వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు పెంచుకొని వేసేసి ఆ చెట్టుని, ఇది ఫ్లాట్స్లో ఉంటే పాట్స్లో, గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో పెంచుకొని వేసేసి దాని కషాయము క్యాన్సర్ ఉన్నా లేకపోయినా సరే 4 రోజులైనా, సంవత్సరానికి 4 రోజులైనా తాగాలి. లేకపోతే ఈ క్యాన్సర్ అనేది వస్తే తేలిగ్గా క్యూర్ లేదు, తేలిగ్గా కంట్రోల్ కూడా కాదు. నార్మల్ పర్సన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అందరూ అనుకుంటారు క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైనది కదా, వాళ్ళు వాడే మందులు ఇతరులు వాడకూడదు అంటారు. దీన్ని చక్కగా లేని వాళ్ళు కూడా తాగవచ్చు. డీటాక్సిఫై అవుతుంది వాళ్ళకి. ఇంత మోతాదులో తాగాలని ఉంటుందా? ఆ మోతాదు అనేది నేను మారుతూ ఉంటుంది తీవ్రతను బట్టి. ఒక విధంగా చెప్పాలి అంటే 3-4 స్పూన్లు, 1 లీటర్ వాటర్లో 3-4 స్పూన్లు స్టీవియా పొడి, ఒక 8-10 ఆకులు వేసి బాయిల్ చేయమని చెప్పి, బాయిల్ చేసి ఒక 25% ఎవాపరేట్ అయిన తర్వాత కూల్ చేసి ఫిల్టర్ చేసి తాగమని చెప్పేసి అంటారు.
మూడు గ్లాసులు అవుతాయి. సో ఆ విధంగా అవుతుంది. ఈ క్యాన్సర్కి పరిష్కారం అనేది కనుక్కోలేక ఇంకొక మొక్క కూడా వచ్చింది. పరిష్కారం ప్రపంచవ్యాప్తంగా కనుక్కోలేక అనేక ఎక్సర్సైజ్ చేశారు. అందులో ఒక భాగం ఏంటంటే పాము విషాన్ని కూడా ఎక్కించారు క్యాన్సర్ పేషెంట్లకి. ఎక్కిస్తే అదే రిజల్ట్ వచ్చింది. కానీ అది చాలా రిస్క్తో కూడింది అని దాన్ని మానేశారు. అంటే ఓ మనిషికి విషం ఇచ్చిన తర్వాత ఎక్కువసేపు బ్రతకలేడు కదా సార్. అదే అందుకనే సలైన్లో కలిపి తగు మోతాదులో ఇస్తారు అన్నమాట. సో అయితే అది ప్రాణాంతకమైంది అని చెప్పేసి తెలుసుకొనేసి దాన్ని డైల్యూట్ చేశారు. ఏ విధంగా పాము విషాన్ని హరించే మొక్కలు, నల్లిఫై చేసే మొక్కలు, వాటిని క్యాన్సర్ పేషెంట్ మీద ఎందుకు వాడకూడదు అన్నప్పుడు అందులో ఒక మొక్క ప్రపంచవ్యాప్తంగా పేర్లు వచ్చింది. దాన్నే మలేషియన్ ప్లాంట్, దాన్ని సబా స్నేక్ గ్రాస్ అంటారు. సబా స్నేక్ గ్రాస్ అని దాంతో ప్రయోగించినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఎక్కడెక్కడ సీరియస్ క్యాన్సర్లు కూడా రోజుల్లో తగ్గడం మొదలుపెట్టాయి. సో వాటిని కూడా నేను పెంచుతున్నాను. వీటితోటి క్యాన్సర్లకి ఒక విధంగా ఇదే కాస్త ఆయుర్వేద వైద్యులు లేక ప్రత్యేకంగా మోడర్న్ సైన్స్ వాళ్ళు దీన్ని ఒక విధంగా సైంటిఫిక్ చేస్తే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి వీటితోటి ముఖ్యంగా ఈ గ్రావియోలా అండ్ స్టీవియా వాడటం వల్ల ఇంట్లో అలవాటు చేసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి క్యాన్సర్ డెత్ రేట్స్ 80%, వాటిని మనం 80% మనం సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు అనేటువంటి భావన కలిగింది. మొక్కల్ని మనం రక్షిస్తే ఆ మొక్కలు మనల్ని రక్షిస్తాయి అన్నదానికి ఇవే నిదర్శనం అంటారు. 100% యు ఆర్ రైట్. మొక్కల వల్లే కదా సార్ మనం మొక్కల వల్లే మనం చూసాం కదా. స్టీవియా ఇలా ఎన్నో చెట్ల వల్లే మనకి లాభాలు. చెట్లని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి ఎన్నో రకాలుగా. అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా తీర్చిదిద్దే వరకు కూడా చెట్లు మనల్ని ఎప్పుడూ రక్షిస్తాయి. సో ఇదండి స్టీవియా రమణారావు గారు తన విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండడానికి సూచనలు, తగు జాగ్రత్తలు తెలిపినందుకు ధన్యవాదాలండి. ఇది వాటి ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ తెలుగు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు. Please subscribe JB Telugu News channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu.